మనతో ఇప్పుడు విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ అంటే చూడటానికి చాలా బోల్డ్గా ఉంటారు. నవ్వు చూస్తే చాలా అమాయకత్వంగా ఉంటుంది. అలా అనుకుంటే పొరపాటే. ఇంకొకటి కూడా ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి వైఫ్ అనేది పక్కన తీసి పెడితే ఇండివిజువల్గా ఆమె ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడదాము. అలానే బొత్స ఝాన్సీ గారు నిత్య విద్యార్థిని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆవిడతోనే మనం అవన్నీ కూడా విందాము ఒకసారి. మేడం నమస్తే. ఏంటి మీరు అసలు ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారంట? విద్యతోనే వికాసం అనేది ఉండేది. అలాగే చదవటం వల్ల ఒక ఫ్యాషనేట్గా నా తల్లిదండ్రులు నాకు నేర్పింది. ముఖ్యంగా దానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మా ఫాదర్ వలన ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటేనమ్మా మనసు ప్రశాంతతో పాటు మంచి జ్ఞానం ఉండేటప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం చేసే పనులు కూడా మంచి పనులు చేయగలం. మంచి పనులు చేయడం దాంతోపాటు ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. అట్లాంటి ఆలోచనతో ఉండే మనిషిని మన ఆ విలువలు పెంచుకోవడం చాలా అవసరమా. అవి పడుతున్నాయి. కాబట్టి చదివేదానికి శ్రద్ధ చూపించు, దాంతో వయసుతో నీకు సంబంధం లేదని చెప్పని ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే ఈరోజు నేను ఈ విధంగా చదువుకోవడానికి ఆసక్తి కనపరచాను. అంటే సైకాలజీ చేశారు, డాక్టరేట్ చేశారు, అలానే లా చేశారు. ఇన్ని డిగ్రీస్ అసలు ఎలా సాధ్యమైంది? అంటే ఒకవైపు ప్రజాప్రతినిధిగా ఉంటున్నారు, మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటున్నారు, అలానే జనంలో ఉంటున్నారు, సేవా కార్యక్రమాల్లో ఉంటున్నారు. అంటే మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది? అదే ఏదైనా ఒకటి ఆశయం అనుకుంటే మనిషికి సాధ్యపడనిది ఏమి ఉండదు. అందులోని మహిళకి అసాధ్యం అనేది ఏమి ఉండదు. ఆ టైం ఫ్రేమ్ చేసుకోవాలి. దాన్ని కొంత టైంలోని మంచి చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా నాకు చదువుకోవటం ఇష్టం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇష్టం, ఎవరికైనా సర్వీస్ చేయడం ఇష్టం, టైం దొరికితే మంచిగా వండి హోస్ట్ చేయడం కూడా ఇష్టం. ఇలా కుటుంబంలోని నాకు జాయింట్ ఫ్యామిలీ, ఆ జాయింట్ ఫ్యామిలీలో నా అత్తవారింటికి రావటం వల్ల మరింత వారందరూ కూడా సహాయ సహకారాలు అది సంతోషంగా అందరితో పంచుకొని చేయటం, ఒక్కొక్కటి చేసుకునే అటువంటివన్నీ అవకాశం ఉన్నప్పుడల్లా వాటిలోకి వెళ్ళాలనేదే నా అభిప్రాయం. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా ఫీల్ అయ్యారు అలా వచ్చినప్పుడు? అంటే ఫస్ట్ ఇయర్లోనే మీరు పార్లమెంట్కి వెళ్ళిన ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది అవార్డు? కాదు, ఐ మీన్ ఫస్ట్ టర్మ్లో, ఫస్ట్ టైం ఎలెక్ట్ అయినప్పుడు. సెకండ్ టర్మ్లో ఫస్ట్ ఇయర్లో వచ్చింది. ఓకే. అంటే ఎట్లాగంటే నిజంగా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే ఫలితం దానంతట అది వస్తుంది అనేది పెద్దలు నానుడి. అదే మాటని నేను చెప్తున్నాను కదా. నా పేరెంట్లోని బాగా నా ఫాదర్ నాకు బాగా మధ్య రామారావు గారని అడిషనల్ ఎస్పీ రిటైర్డు. ఆయన చాలా డిసిప్లిన్గా ఉండటంతో పాటు భారతీయుడు అనేది మీరు చూసుంటారు కదా, ఆ తరహాలో ఉన్న వ్యక్తి. చాలా ఎథికల్గా మమ్మల్ని పెంచారు. వారు చెప్పడం మాత్రం ఎప్పుడు సర్వీస్ చేసుకొని వెళ్ళటం, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని తూచా తప్పకుండా పాటించాలని చెప్పని. దాంట్లో మరి ప్రజలందరూ తీర్పిచ్చి నన్ను వారి పక్షాన పార్లమెంట్కి పంపించినప్పుడు బై ఎలక్షన్లో అవనియండి, తర్వాత విజయనగరం రెండోసారి ఎంపీగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళటం అవనియండి, 2 టర్మ్లో వెళ్ళినప్పుడు డే 1 నుంచే పార్లమెంట్కి వెళ్ళిన డే 1 నుంచే ఈరోజు ఏంటి మన కాన్స్టిట్యున్సీలోని అసలు క్వశ్చన్ వేయాలి, మాట్లాడాలి ఏం అనేదానికి అక్కడంతా లాటరీ సిస్టమ్. ఆ లాటరీ సిస్టంలో అనుకోకుండా ఆ రోజు వెళ్ళేటప్పుడు ఉమెన్ ఫోకస్ చేస్తూ వాటి ఇష్యూస్ మీద రావటం జరిగింది. సో నేను కూడా మాట్లాడతానని చెప్పని ఫస్ట్ బై ఎలక్షన్ వెళ్ళేటప్పుడు వాటి గురించి మాట్లాడడం జరిగింది. సో ఇవ్వటం డే 1 నుంచి ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత కంప్లీట్గా అటెండెన్స్. ఏ రోజు కూడా మనం అది పెద్దల బడి అంటారు కదా పార్లమెంట్ అంటే. సో పార్లమెంట్ అంటే పెద్దల బడి అనేటప్పుడు దాన్ని ఓ డిసిప్లిన్ ఉండాలి. ఖచ్చితంగా వాటికి అటెండ్ అవ్వాలి, ఆ ఇష్యూస్ చూడాలి, ప్రజలు ఏం పెట్టారు, ఏం యాక్ట్స్ అవుతున్నాయి, ఏం ఎనాక్ట్ చేస్తున్నారు, ఏంటి ఆ ఇష్యూస్ అని డిఫరెంట్ ఇష్యూస్ ఉండేవి. స్పోర్ట్స్కి పర్మనెంట్ ఉండే వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ ఇవి కానీ ఇలాంటివన్నీ పెట్టుకొని చేయటం వల్ల దాని తర్వాత ఆల్టర్నేటివ్ ఈ రోడ్స్, డ్రైన్స్, ఇవన్నీ కామన్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ. సో ఇలాంటి వాటన్నిటివి కూడా వాళ్ళు చూస్తారు. సో
యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, మన సజెషన్స్, తర్వాత పార్టిసిపేషన్, ఇవన్నీ చూసి ఈ 3 సంవత్సరాలదే అది కూడా ప్రెసిడెంట్ గారు అవన్నీ చూసి దాన్ని మనకి 3 years తర్వాత బెస్ట్ పార్లమెంటేరియన్ని సంసద్ రత్న అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మీరు విశాఖకి లోకల్ కాదు, విజయనగరం లోకల్, ఈ టైప్ ఆఫ్, అంటే అక్కడ కోడలుగా ఉన్నారు, ఇక్కడ కూతున్నని మీరు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది? మీరు పుట్టింది రాజమండ్రిలో అంటారు కదా, మేబీ దానివల్ల అంటారా? మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. నేను పుట్టే టైంలో మా నాన్నగారు రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారు. సో రాజమండ్రిలో పుట్టాను, కానీ మా నాన్నగారు ఉన్నది నివాసం అంతా ఇక్కడ విశాఖపట్నంలోనే. సో ఉద్యోగం చేసినప్పుడు ఎక్కడో ఉంటే అదే ప్లేస్ కాదు కదా. నా తల్లిదండ్రులు ఉన్నది ఇక్కడ గాజువాక, అక్కడ శ్రీహరిపురంలోని ఉన్నది. అలాగే ఇక్కడ రామ్నగర్లో ఇక్కడ నా అన్నదమ్ములు అందరూ ఇక్కడ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ మరి ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నానంటే 2 చోట్ల కూడా అన్నదమ్ములు అందరూ ఇక్కడ కలిపి ఉన్నదే. కాబట్టి ఇది కన్నవారిల్లు, అది అత్తవారిల్లు, మెట్టినిల్లు. పుట్టినిల్లు మెట్టినిల్లు అని అనడానికి కారణం కన్నవారిని పుట్టినిల్లు అంటాం కదా. సో ఇక్కడ ఆడపడుచుని ఇక్కడ నన్ను వేరేగా ఇంకెవరో అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే నా చదువు కూడా, నా బాల్యం అంతా నేను ఇక్కడే చదువుకున్నాను. నేను ఇక్కడ కమలా నెహ్రూ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడే చదువుకున్నాను. CBM అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ మేము చేయాల్సింది, అక్కడ తిరగాల్సింది. అలా నా యూనివర్సిటీలోనే, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే నేను నా ఫిలాసఫీ చేశాను, PhD చేశాను, లా చేశాను, అలాగే లాలో PhD చేశాను, అలాగే పొలిటికల్ సైన్స్ చదివాను, దాంట్లో PhD చేస్తున్నాను. అంటే ఇవన్నీ కూడాను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే. అలాగే మరి ఇవన్నీ కూడా అండర్లో వచ్చినవే మరి ఇవన్నీ. కాబట్టి నా విద్య, నా బాల్యం, నా తల్లిదండ్రులు ఉన్న ప్లేసు విశాఖపట్నం. కాబట్టి నేను విశాఖ ఆడపడుచుని. ఎక్కువగా మీ రాజకీయ జీవితం అంతా విజయనగరం జిల్లాలోనే గడిచింది. మీరు జెడ్పీటీసీగా కావచ్చు, ఎంపీగా 2 సార్లు ఎలక్ట్ అయినా కావచ్చు, ఏదైనా. ఇప్పుడు విశాఖకు వస్తే ఏంటి మీకు డిఫరెన్స్? అంటే ఇది ఉత్తరాంధ్రలో భాగమే అయినా కూడా మీకు ఏంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? ఇదంతా సిటీస్ కదా. నేను మొట్టమొదటిసారిగా అసలు విజయనగరం అనేదే విశాఖపట్నం, శ్రీకాకుళం 2 జిల్లాల మధ్యన తీసుకొని వచ్చిన ఏర్పడిన కొత్త జిల్లా విజయనగరం జిల్లా. సో ముందు మేమందరం ఆ టైంలోకి వస్తే ఆ విధంగా చూస్తే మేమందరం విశాఖపట్నంకే వచ్చేవాళ్ళం. తర్వాత డివిజన్ అయింది కాబట్టి అది విజయనగరం అయింది, కానీ విశాఖ జిల్లానే ఖచ్చితంగా. అసలు ప్రజలు ఎందుకు దాన్ని గమనించట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి రెండవది ఇంకొకటి ఏంటంటే, దీనికి సంబంధించి విజయనగరంలో కూడా అర్బన్ ఏరియా ఉంది. అంటే ఇంకొకటి, నేను బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా నాకు ఇందులోనే 3 జిల్లాలకి ఎంపీనే. సో ఏ ఇష్యూస్ వచ్చినా నేను కూడా ఇక్కడ అన్నీ వచ్చి అటెండ్ అయ్యేదాన్ని. డిఆర్సీలు అవనివ్వండి, జిల్లా పరిషత్ మీటింగ్స్ అవనివ్వండి, ఇతరత్ర ఏ ఉన్నా సరే నన్ను కూడా వాళ్ళు ఆ మీటింగ్లో, నేను కూడా బాడీలో మెంబర్నే కాబట్టి నన్ను కూడా పిలిచేవారు. నేను కూడా ఇష్యూస్ మీద మాట్లాడేదాన్ని. ఇది ఒక్కటే కాదు, విజయనగరం ఎంపీగా అయిన తర్వాత ఏది మాట్లాడినా నేను విశాఖపట్నం బేస్ చేసే మాట్లాడేదాన్ని. ఉత్తరాంధ్రకి కీలకమైనది మహానగరంగా రేపు రానున్నది. ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ది ముంబై తర్వాత ఉన్నది విశాఖపట్నమే. అది మేము చెప్పింది కాదు, సర్వేలు చెప్పి వాళ్ళన్నీ అన్నది. అటువంటిది మాకున్న వాటన్నిటిని కూడా ఈరోజు దాన్ని డెవలప్ చేస్తేనే, ఈ ప్రాంతం డెవలప్ అయితేనే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాజధానిని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది పరిపాలనా రాజధాని అన్న తర్వాత చాలా చీకటి కోణాలన్నీ మీ పార్టీని చుట్టుముట్టేస్తున్నాయి. డ్రగ్స్ కేసు కావచ్చు, లేకపోతే గంజాయిగా మార్చేశారు ఈ స్టేట్ నంతా అని చెప్పేసి విమర్శలు కూడా వచ్చినాయి. దీని మీద ఏమంటారు మీరు? ఇవన్నీ చాలా బురజల్లడానికి ఏవైనా సరే ఒక బాగా పనిచేసుకుని వెళ్తున్న టైంలోనే ఇట్లాంటివి అండం ప్రతిపక్షాలకి ఎప్పుడు ఉన్నదే. కానీ చీకటి కోణాలంటే అసలు వాటి ముందు ఎవరు పరిపాలించారు, ముందు ఎవరు చేశారు, అప్పుడు లేనివి ఇప్పుడు ఈరోజు కొత్తగా, అప్పుడు ఉన్నవి ఇప్పుడు లేనివి ఏంటని చెప్పని, అప్పుడు లేనివి ఇప్పుడు ఉన్నవి ఏంటని చెప్పని వాళ్ళని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి ఫస్ట్. రెండోది, ఈ ప్రాంతం
ప్రజలకి ఏం కావాలో వాటన్నిటినీ ఇవాళ మెడికల్ కాలేజ్ ఉంది, ఎడ్యుకేషన్ హబ్గా, హెల్త్ సిటీగా, ఈరోజు వాటికి సంబంధించిన ఇండస్ట్రియల్ జోన్గా ఇవన్నీ కూడా మారుస్తూ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ఇక్కడ ప్రజలకి ఎక్కడైతే శాశ్వతంగా పేరుండిపోతుందో అనే ఒక భయాందోళనలు గురయ్యి వాళ్ళు చేస్తున్న విమర్శలు తప్పితే ఇవి ఎటువంటి వాటిని కూడా ఈరోజు ఇంకోటి మరి గతంలో కూడా ఎన్నో కేసులు జరిగిన ఉన్నాయి. ఈరోజు ఇంకోటి నిన్న మీరు అంటున్న డ్రగ్స్ కేసులు అవన్నీ కూడాను ఎవరో కూడా తెలియనివి. ఇప్పుడంతా అందులోని పూర్తిగా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఏ ప్రతిపక్షాలువే అని చెప్పేసని ఖచ్చితంగా మేము అంటున్న తరుణం ఇది. వాళ్ళు మా బురద చల్లడానికి, మా పైన అనడానికి, పార్టీ మీద అనడానికి కొత్తగా అంటే నిన్న మొన్నటి వరకు అవి మొత్తం వైసీపీకి సంబంధించిందే అని చెప్పేసి, ఆ డ్రగ్స్ ఏదైతే వచ్చిందో, ఏదైతే పట్టుబడిందో అదంతా వైసీపీకి సంబంధించింది అన్నారు. నిన్నటి నుంచి టర్న్ అయ్యి దాని వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు. అది కూడా మీరు పేర్లు చెప్పట్లేదు. పురంధరేశ్వరి వాళ్ళ కొడుకుకి ఆ సంబంధాలు ఉన్నాయి, అలానే భరత్కి ఎంపీగా మీ మీద ఎవరు పోటీ చేయబోతున్నారు, భరత్కి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ఏమంటారు? దొరికింది ఈ 2-3 రోజులే కదమ్మా. ఈ 2-3 రోజుల్లో వచ్చిన ఎంక్వైరీలోని వాళ్ళవే కాబట్టి ఈరోజు ఒక మాటను అలాగా 10 సార్లు అంటే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టొచ్చన్న ఆలోచనతో వాళ్ళు వైసీపీ మీద, పార్టీ మీద బురదల్లా చూస్తున్నారు తప్పితే వాస్తవానికైతే వారందరూ దోషులుగానే ఉంటారు. రేపు రానున్న రోజుల్లో ఎంక్వైరీస్ అవుతున్నాయి. వాటికి పూర్తి స్థాయిలోనే ఈరోజు పరీక్ష చేస్తే ఖచ్చితంగా ఎవరనేది తేలుతుంది. కాబట్టి నిజం నిలకడ మీద తేలుతుంది. నేను ఎవరిని కామెంట్ చేయను. వాళ్ళంతటి వాళ్ళు ఈవేళ చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. చట్టం పరిధిలో ఎవరు తప్పు చేసినా దానిపైన చేసుకుని వెళ్తుంది. ఎంతటి వాళ్ళైనా శిక్షకి అర్హులు. ఇట్లాంటి వాటిని అసలు ఉపేక్షించే పరిస్థితే లేదు. ఇట్లాంటి వారివి ఉంటే ప్రజలకు ఏం చేయగలరు అనే ఒక వర్డ్ కూడా ఈవేళ డిస్కషన్ ఉందని కూడా గమనించాలి. కేవలం ల్యాండ్ మాఫియా చేయటం కోసమే ఇక్కడ రాజధాని అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు అని టీడీపీ చేస్తున్న ప్రధాన విమర్శ. అయితే మరి అమరావతిని మీరు ప్రకటించారు కదా, అక్కడ మరి ల్యాండ్ మాఫియా చేయాలనే రాజధానిగా ప్రకటించారు. మీరు కూడా అది ప్రూవ్ చేయడానికి అన్ని పెడుతున్నారు కదా, దానికి సమాధానం చెప్తారు. అది కాదు కదా, ఇప్పుడైనా సరే ఇక్కడున్న సహజ వనరులు, దాన్ని వినియోగించుకునే పరిస్థితులు, ఇక్కడ ఉన్న అన్నిటికీ కనెక్టివిటీ. ఈరోజు మీరు సీ కోస్ట్ చూడండి, ఉన్న ఇక్కడ నుంచి నెల్లూరు వరకు పోర్ట్ కనెక్టివిటీ మనకి ఏ విధంగా ఉన్నదో మీకు తెలుసు, వయా చెన్నై నుంచి అవన్నీ వెళ్ళడానికి. అట్లాగే మీరు రైల్వేస్ చూడండి, 5 స్టేట్స్ కనెక్టింగ్ సెంటరు విశాఖపట్నం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి అటు ఛత్తీస్గఢ్ అవనివ్వండి, ఒరిస్సా అవనివ్వండి, వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, మధ్యప్రదేశ్ అవనివ్వండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావనివ్వండి, ఇలాగ వీటన్నిటికీ కనెక్టివిటీ సెంటర్. అటు సౌత్కి, ఇటు నార్త్కి, అన్నిటికీ కూడా ఇది కనెక్టివిటీ ఉంది. ఒరిస్సా అవనివ్వండి, ఇవన్నీ. మరి ఇట్లాంటి వాటిని మనం డెవలప్ చేసుకోవాలా? ఏమీ లేకుండా కొత్తగా తీసుకొచ్చి పెట్టి దానికి ఎన్ని కోట్లాది రూపాయలు పెడితే ప్రజలకి కనెక్టివిటీ దగ్గరగా ఉండాలి. వాటిని ఈవేళ అక్కడి నుంచి పోర్ట్ వేస్, ఫ్రైట్ కారిడార్ పెరగాలి, మన రాష్ట్ర అభివృద్ధి అవ్వాలి, ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, రెవెన్యూ రావాలి, డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలు మంచి చదువు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. అంటే ఏ విధంగా వస్తాయి? ఉన్న వాటిని హైదరాబాద్ ఎందుకని డెవలప్ చేశారు? ఎందుకు అసలు ఈ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? అటువంటి పొరపాటు మళ్ళీ రాకూడదు. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి 3 విధాలుగా కూడా ఆలోచన చేసి ఈవేళ పరిపాలనా రాజధాని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వడానికి ప్రధాన కారణం అవుతుంది. ఎంతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగితే దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో చేస్తున్న ఒక మంచి సాహసోపేత నిర్ణయం. దాన్ని హర్షించాలి అందరూ. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ, అది ఉద్యమాల కోసం ఇక్కడ పోరాటం చేశారు. పేదరికం రాజ్యం వెళ్ళేది. మనకి రాష్ట్రం డివైడ్ అయ్యేటప్పుడు కూడా తెలంగాణ ఎలాగైతే ప్రత్యేకంగా వాళ్ళకు ఒక స్టేట్ కావాలన్నారో, రేపు గుంటూరులో పెడితేనో, విజయవాడలో రాజధాని పెడితేనో ఉత్తరాంధ్ర నుంచి కూడా ఉద్యమం వస్తుందన్న ఇది ముందు ఉండేది. సో ఇక్కడికి రాజధాని తీసుకొచ్చినాక ఎందుకో వైజాగ్ ప్రజలు మాకు ఇష్టం లేదు, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి అంటున్నారంట. చాలా చోట్ల అది కూడా వినిపిస్తుంది.
అంటే ఎందుకు అభివృద్ధిని వద్దని ఎందుకు అనుకుంటున్నారు అనిపిస్తుంది మీకు? నేనైతే ఆ కామెంట్ మీ దగ్గర వచ్చే చాలా చోట్ల వినిపిస్తుంది అది. అంటే ఇది ప్రతిపక్షం నుంచి వస్తే రావాలేమో కానీ ప్రజల దగ్గర నుంచి మాత్రం రాదమ్మా. ఎందుకంటే ఏ ప్రజలైనా సరే డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు, అంతేగాని ఆ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటారు. అంతేగాని ఎవరు కూడాను మాకు ఇది అభివృద్ధి చేస్తుంటే మాకు రాజధాని వద్దు, మాకు ఇది చెయ్యొద్దు అని చెప్పేసి అనే మాట అసలు క్వశ్చనే కాదు. ఈరోజు కొంతమంది ప్రతిపక్షాలు ఇది పని కట్టుకొని ఒక మైండ్ గేమ్ దాన్ని తీసుకురావడానికి చేస్తున్నాయేమో కానీ ఎవరు మేము పదండి ఎవరైనా 10 మంది ముందు మనకి ఇది ఇక్కడ కావాలి, పరిపాలన రాజధానిగా రావాలంటే వాళ్ళు చాలా సంతోషంగా వాలంటరీగా కావాలని చెప్పి అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నాకు తెలిసి అటువంటి ఎవరు కూడా నిర్ణయించి మన డెవలప్మెంట్ అవుతుందంటే వద్దంటే మనం అభివృద్ధి నిరోధకులం అవుతామమ్మా, అటువంటి దోషం అవుతామా, మరింత మనం వెనుకబాటుతనంతో ఉండాలని కోరుకుంటామా, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళైనా ఇక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. కానీ వాళ్ళు కూడా మైగ్రేట్ అవ్వాలి, తల్లిదండ్రులు దూరంగా ఉండాలని కోరుకుంటామా? ఏ కుటుంబం కోరుకుంటుందండి? ఏ తల్లిదండ్రులు ఆ విధాన్ని అడుగుతారు? ఇంకో పక్కన ఇక్కడ చక్కగా అన్నీ డెవలప్మెంట్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మీకు ఈ ప్రాంతం అంతా మేము చేసి మేము వచ్చి మా ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, మేము ఇది చేస్తామని అనుకొని వస్తున్నారంటే మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ సహజంగా ఉంటే మనకి సముద్ర తీరం, అట్లాగే రహదారులు, అటవీ ప్రాంతం, చక్కగా పర్యావరణాన్ని పరిరక్షించుకుని ఈరోజు చేసుకునే టూరిజం డెవలప్మెంట్కి అనేకమైన ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాంటిది కూడా ఈరోజు భోగాపురం లాంటి దానికి రావడానికి దాంట్లో కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకున్న శరవేగంతో అది కూడా రెడీ అవుతూ ఉంది. ఇట్లాంటి కనెక్టివిటీ కావాలి, వచ్చినప్పుడే కదా ఈరోజు మనకి విదేశాల నుంచి కూడా మన విశాఖ నగరానికి పెట్టుబడులు రావాలంటే ఏం కావాలమ్మా? నేను శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 3 తిరిగాను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసం ఈ 10 డేస్లో. సో బ్యూటిఫికేషన్ విషయంలోనూ, రోడ్స్ విషయంలోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ బాగుంది. కానీ ఎందుకని టీడీపీ నుంచి ఇంకా బాగుండలేదు అనే విమర్శలు వస్తున్నాయి. అది ఓన్లీ బటన్ నొక్కి డబ్బులు ఇవ్వటమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అనే విమర్శలు ఉన్నాయి. దాన్ని మీ పార్టీ ఎందుకని ఇంకా ఎదుర్కోలేకపోతుంది? ఇప్పుడు నాకు తెలియగలుగుతారమ్మా, ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నా, లేదంటే యూనివర్సిటీస్ కొత్తగా వచ్చాయన్నా, మా ఉత్తరాంధ్రలో ఉన్నాయనుకోండి, అటు జేఎన్టీయూ యూనివర్సిటీగా వచ్చింది, ఇక్కడ ఈ ప్రాంతంలోని ఇక్కడ తీసుకుంటే మెడికల్ కాలేజ్ వచ్చాయి, అక్కడ కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇంకో కొత్తగా అరకులో కూడా పాడేరులో కూడా మెడికల్ కాలేజ్ కడుతున్నారు. ఉద్దానంలోనైతే ఈరోజు మరి ఎప్పటి నుంచి ఎవ్వరూ సాల్వ్ చేయలేని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడ పరిస్థితులు, దానికి ఎక్స్క్లూజివ్లీ డ్రింకింగ్ వాటర్ కోసం ప్లస్ కిడ్నీ పేషెంట్స్ ఎటువంటి వారికి మరి దూరం వెళ్ళి పరిస్థితి కాకుండా అక్కడ అవ్వడం, కంప్లీట్గా దాన్ని సస్టైన్ చేయడం కోసం కంప్లీట్గా దాన్ని లేకుండా చేయాలి, కిడ్నీ వ్యాధి రహితమైన ప్రాంతంగా చేయాలని ఉద్దానాన్ని ఈరోజు తీసుకొని కేవలం ఆ గ్రామం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసమే సుమారు 575 కోట్ల మేరకు దాటి అక్కడ పెట్టడం, హాస్పిటల్ నిమిత్తం కానీ డ్రింకింగ్ వాటర్ గురించి కానీ ఇంత ఎవరు చేసి పెడతారు? ఇట్లాంటివి చేస్తే అవి కనిపించవు. అలాగే ఇప్పుడు రహదారులు 6 లైన్స్ వేసుకున్నవి, ఫ్లైఓవర్స్ 12 ఫ్లైఓవర్స్ దానికి అవసరమైన వాటిని పెట్టుకొని చేసుకొని వెళ్తున్నవి. ఎక్కడ కావాలంటే ఒక పక్కనే డ్రింకింగ్ వాటర్ చూసుకుంటూ, ఇంకో పక్కనే రోడ్స్ అన్నీ చూసుకుంటూ, ఇంకో పక్కనే వెల్ఫేర్ స్కీమ్స్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుని వెళ్తున్నాయి. ఈవేళ నాడు నేడులోని స్కూల్స్ అసలు పూర్వం ఉన్న వాటికి ఇప్పుడు ఉన్న వాటికి అసలు రూపురేఖలు మీరే చూస్తున్నారు. పిల్లల్ని ఎవరు కదిలించినా ఎంత చక్కగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. పౌష్టికాహారం బాలింతరాలు గర్భిణీల దగ్గర నుంచి ఈవేళ బాలింతరాల వరకు వాళ్ళకి పౌష్టికాహారం ఏ విధంగా ఇస్తున్నారు, స్కూల్ చిల్డ్రన్కి ఏ విధంగా ఇస్తున్నారు. వీళ్ళు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి ఈవేళ వాళ్ళు ప్రొఫెషనల్ చదువుకోనివ్వండి, గ్రాడ్యుయేషన్ చదువుకోనండి, ఇంకా హైయర్ డిగ్రీ చదవాలనుకున్న వాళ్ళకి ఈరోజు చదువుకుందామన్న అర్హత ఉండే వాళ్ళందరికీ చదివిస్తున్నారు. అది ఆ ఎడ్యుకేషన్ ఈవేళ పెరుగుతుంది. ఎక్కడైతే ఎడ్యుకేట్ అవుతారో ఆ సొసైటీ, ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. అటువంటి దాన్ని ఈరోజు పెట్టుబడి పెట్టి వెళ్ళడం అవసరమా పిల్లలకి? ఇవి చేస్తున్నారు, దీంతోపాటు అవి కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాదండి డెవలప్మెంటు.
ఇవన్నీ ఎవరైనా ఒక్కరైనా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయా? ఎవరు ఆరోగ్యశ్రీ లాంటి వాటిలోని కేవలం కంటి తుడుపుగా గత ప్రభుత్వం పెట్టుకొని వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు స్టార్ట్ చేసిన 900 వాటితోనే వివిధ వ్యాధులు ఉంటే ఈరోజు 3000 సంబంధించిన వ్యాధుల వరకు వాటిలోనే ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ఇవ్వడంతో పాటు ఓ కుటుంబానికి 25 లక్షల వరకు ఈరోజు ఏదైనా వస్తే ఇవ్వాలనుకుని ఆలోచన చేస్తారు. ఇలాంటివి ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఇవాళ ఇంటికి వెళ్ళి మొబైల్ ఎంతో ఇవాళ వాళ్ళకి రక్త పరీక్షలు అవన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వమని మొబైల్ టీంతో ఇవాళ తీసుకెళ్తే ఈవేళ సచివాలయాలు పెట్టారు. సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ₹1 అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి ఏమి కావాలో ఊళ్ళో నా సర్టిఫికేట్లు అన్నీ ఇవ్వడంతో పాటు ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ డోర్ డెలివరీ అవుతున్నాయి. డోర్ డెలివరీకి మనం మాల్స్ నుంచి వస్తే దానికి ఛార్జెస్ ఇస్తాం. ఈరోజు ₹1 ఛార్జ్ కూడా ఇవ్వక్కర్లేదు, వాలంటీర్ ప్రభుత్వం చూసుకుంటుంది. వీళ్ళు మహిళలు ఏ దిశగా వెళ్తున్నారండి? వాళ్ళు ఆ రోజైతే దాచుకుంటే డబ్బులు ఇచ్చేది 4% ఇచ్చేవారు, ఇంట్రెస్ట్ తీసుకుంటే 8% తీసుకునేవారు. ఈరోజు 0%. ఇంట్రెస్ట్ అంతా ఏదున్నా సరే ప్రభుత్వం ఈవేళ నేరుగా వాళ్ళకి సంబంధించింది సక్రమంగా ప్రతి ఒక్కరు తీసుకునే వాళ్ళకి ప్రభుత్వం ఈవేళ బ్యాంకు కడుతుంది. ఒక్కరి మీద ఈవేళ మహిళలు అక్క చెల్లెములకి ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అవేమైనా చేయించి చూపించగలిగారా? మరి ఏదంటే అంటారు కదా, ఆడలేక మధ్యలో ఓడేయనంటారు అని, వాటి మీద ఏడుస్తారని అట్లాంటి సామెత ఉంటుంది. మనం బాగా నాట్యం చేయలేదు, మధ్య సరిగ్గా వాయించలేదు కాబట్టి నేను నాట్యం చేయలేకపోయానని చెప్పారట గతంలో. అలాగే వీళ్ళు చేత కాదు, చేసిన వాళ్ళ మీద ఏడవడం అంటే ఇదే పరిస్థితి. మీ నియోజకవర్గంలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ కానీ లేకపోతే వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఈ ఎలక్షన్కి ఎలా కోఆర్డినేషన్ అదంతా, అంటే వాళ్ళేమీ పథకాలు అందుకునే వాళ్ళు కాదు కదా? మీరు చెప్పింది 100% కరెక్ట్. పథకాల అందులోనే అర్హత ఉండేవాళ్ళు కూడా ఈరోజు అంటే మనం బర్మా కాలనీ అని, అట్లాగే కొంతమంది ఒరిస్సా నుంచి వచ్చిన మైగ్రేట్ వాళ్ళకు కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళు కూడా స్కీమ్స్ ఈరోజు అందించి వారికి కావాల్సిన కూడా చేస్తున్నారు. అదే చాలామంది సిక్కు సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళు కాలనీస్ వాళ్ళకి సంబంధించిన ఇర్రెస్పెక్టివ్ మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పర్మనెంట్గా వాళ్ళకి ఇస్తున్నారు. ఎడ్యుకేటెడ్ చదువుకునే వాళ్ళని మీరే అన్నారు, ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు వాళ్ళ ఆలోచన ధోరణి ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు, మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, గతంలో మనం ఏం పని చేశారు పని చేయలేదు. గతంలోనే విజయనగరం ఎంపీగా ఉండేటప్పుడు విశాఖపట్నం గురించి చాలా కీలకమైన అంశాలు వాటిలోని 30 అంశాలు పైగా పార్లమెంట్లోని ప్రస్తావన తీసుకొచ్చాను. అలాగే దాని దిశగా పనిచేసి వాటిని కొంత ఫండ్స్ మొబిలైజేషన్ వాటికి కీలకమైన కమిటీల్లో కూడా ఉండేదాన్ని. కమిటీల్లో కూడా ఏదైతే జరిగినా మా ప్రాంతానికి వేయండి అనేదాన్ని. అలాగే రైల్వే కనెక్టివిటీ ఎలక్ట్రిఫికేషన్ లేకుండా కొత్త లైన్ లేకుండా ఉండే పరిస్థితులు ఉంటే ఆ రోజు కూడాను ఈ విశాఖపట్నం నుంచి సింహాచలం రూటు, విశాఖపట్నం నుంచి కొత్త వలస, అలాగే విశాఖపట్నం నుంచి వయా రాయగడ రాయ్పూర్ వరకు ఎలక్ట్రిఫికేషన్ లైను 475 కోట్లతోనే చేయటం జరిగింది. అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటే బీజేపీకి సపోర్ట్ ఎక్కువగా ఉంటుందంటారు కదా, సో దాన్ని ఎలా మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్కి కవర్ చేయాలి కదా, మరి ఎలా? కరెక్ట్, మీరు అన్నది అది నేనైతే మీరు అన్నది వాస్తవం. చాలామంది అయితే ఎక్కువ మొగ్గు చూపుతారని, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ప్రాంతంలోని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నది అంటే నార్త్ ఇండియన్స్ అందరూ అక్కడే వేస్తారనేది ఏమీ లేదు కదండి. అక్కడే నేషనల్ పార్టీ టీడీపీతో ఇప్పుడు వాళ్ళ అలయన్స్లో ఉన్నారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ మామూలుగా కూడా టీడీపీ ఇక్కడ బాగానే ఉంది విశాఖలో, సో వాళ్ళకి ప్లస్ అవుతుందేమో, మీకు మైనస్ అవుతుందా? అసలేంటి ఏమనిపిస్తుంది మీకైతే? మీరు తిరుగుతున్నారు కదా ఇంటింటికి. నేనైతే తిరుగుతున్నాను. నిన్న మొన్న చాలామంది నార్త్ ఇండియన్స్ వచ్చి కలిసారు వాలంటరీగా. మీ పనితనం మాకు తెలుసమ్మా, మీ వల్ల ఆ రోజు మేము ఈవేళ చాలా ట్రైన్స్ అటు గుజరాత్ కనెక్టివిటీకి కానీ ఇటు రాజస్థాన్ కనెక్టివిటీకి కానీ మీ వల్ల మాకు చాలా
ట్రైన్స్ వచ్చినాయి. ఆ రోజు మా గురించి మీరు మాట్లాడి ఇవన్నీ వేయించారు, జోధ్పూర్ అటువైపు అంతా వేయించారు, కొత్త ట్రైన్సే మాకు వేయించారని. ఫైట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇద్దరు కూడా నాకు వచ్చి కంగ్రాట్స్ చెప్పారు, మీ వల్ల వచ్చే కేవలం అని. అంటే చెప్తున్నాను, అంటే నేను ఎవరి గురించి ఆశించలేదు. ఇంకొకటి వాలంటరీగా ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ప్రాంతమే మా ప్రాంతం అనుకుని ఉంటున్నప్పుడు తప్పకుండా నార్త్ ఇండియన్స్ కూడా మా సోదరిమణులు మా సోదరులుగానే నేను భావిస్తున్నాను. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. రేపు రానున్న రోజులు స్థానికంగా మన గ్రీవెన్స్ ఏదున్నా సరే దాంట్లో మన కష్టాన్ని పంచుకునే లీడర్ ఉండారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామనే దాంట్లోని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నట్టుగా పూర్వంలాగా వాళ్ళందరూ బీజేపీకో లేకపోతే టీడీపీకో అనేది అవాస్తవం. ఖచ్చితంగా వాళ్ళు కూడా. ఝాన్సీ గారు ఇక్కడ పార్లమెంట్కి కంటెస్ట్ చేయడానికి రాగానే ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి అంట, నో వాయిస్ అంట మిగతా ఎమ్మెల్యేస్కి మీ వాళ్ళకి కంటెస్టెంట్స్కి. అలాగని కాదు, ఇక్కడికి రాగానే చేంజ్ అవ్వడానికి కారణం అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళి తప్పకుండా ఇవన్నీ గెలిపించుకొని రాగలం. పూర్తిగా గతంలో ఉన్న పరిస్థితులేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే ఖచ్చితంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి కానీ ఇక్కడ ప్రాంతంలో డెవలప్మెంట్ కానీ ఇక్కడ రానున్న రోజుల్లో భవిష్యత్తు గురించి కానీ ఇది ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఇక్కడ తీసుకురావటం గురించి కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద ప్రత్యేక దృష్టి మిషన్ విశాఖ అనేదాన్ని తీసుకొచ్చిన దాంట్లో పూర్తి స్థాయిలోని విశాఖని మహానగరంగా మార్చడమే ధ్యేయంగా ఉంది కాబట్టి దీంట్లో భాగంగా అందరం కమిట్మెంట్తో మేమందరం కూడా బ్రదర్ అండ్ సిస్టర్హుడ్ లాగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం కాబట్టి మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నవారు మేము ఖచ్చితంగా 100కి 100 రూపాయలు మేమంతా కూడా గెలిచే ఈసారి ప్రజల తాలూకా ప్రజా తీర్పుని తీసుకొని వారి ఆశీస్సులతోనే గెలుస్తామని మేము గట్టి నమ్మకం. అంటే అసలు ఇది ఒక అంటే రెఫరెండంగా చెప్తున్నారు అమరావతి రాజధానికి సంబంధించి ఈ ఎలక్షన్. సో మిమ్మల్ని కూడా అందుకే ఒక స్ట్రాంగ్ పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే రేపు సక్సెస్ఫుల్ రిజల్ట్ చూడొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావించినట్లుంది. ఒక బీసీ మహిళగా ఇంత ప్రధానమైన స్థానాన్ని రాజధానికి సంబంధించిన అంశం మీ చుట్టూ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మీకేమనిపించింది? నాకు ఒక మంచి అవకాశాన్ని మా నాయకుడు ఇచ్చారు. ఈరోజు అందులో మహిళకి ఇచ్చారు. మహిళ ఎంతదైనా సరే మనం అవకాశం ఇస్తే ఆ సామర్థ్యంతోనే ఖచ్చితంగా ఎటువంటి దానికైనా ఈవేళ ముందుకు తీసుకురాగలదని ఒక నమ్మకంతో ఇచ్చారు. మా పార్టీ చేసిన సిద్ధాంతాలు మా పార్టీ చేసిన సంక్షేమాలు ఖచ్చితంగా ఈరోజు గెలిపించి తీరుతాయనే ఒక నమ్మకంతో మేము కూడా ఈవేళ గట్టిగా చెప్పగలం, గెలిపిస్తుంది ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికైనా ప్రజలు మహిళలు ముఖ్యంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఏది ఇచ్చినా మహిళల పేరిట, ఏది ఇచ్చినా మా ముఖ్యమంత్రి గారు మహిళల పేరిటనే ఇవ్వమని హౌస్ ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా వాళ్ళకి సంబంధించిన ఏ పెన్షన్స్ గట్రా అలాంటివి అయితే మహిళల పేరునే ఉన్నవి. ఇంకా అది కాకుండా వారి చేయూత, ఇంకా వారికి ఇంకా అది రాని వాళ్ళకి ఆసరా కార్యక్రమం, తర్వాత కాపునేస్తం కింద ఇట్లాగా బీసీలకి ప్రత్యేకించి ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఈ రేపు రానున్న రోజుల్లోనే ఈరోజు స్థానిక సంస్థలు ఇచ్చారు, కార్పొరేషన్లోనే ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా భవిష్యత్తు మహిళలకే పెద్దపీట వేసి రిజర్వేషన్తో 30% కూడా మరి పోటీల్లోకి ఇవ్వడానికి రాజకీయంగా కూడా ఈరోజు ఇవ్వడానికి తయారవుతుంది. బాలకృష్ణ మీద, లోకేష్ మీద, అలానే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఇక్కడ రాజధాని రెఫరెండం కోసం నలుగురు మహిళలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తుంది ఈ నలుగురు మీద, అంటే మీ రాజధానికి సంబంధించి. సో ఏంటి మహిళా శక్తిని ఆయన అంతగా ఇది చేస్తున్నారా, లేకపోతే ఒక టార్గెటెడ్గా విమెన్ని అలాంటి ప్లేసెస్లో పోటీ చేయిస్తున్నారంటారా? మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండి. మా మీద ఉన్న వారు చేసిన కార్యక్రమాలతోనే మహిళకి ఇచ్చిన ఈవేళ గెలిచి తీరుతుంది. మహిళ ఈవేళ అబల కాదు సబలా నిరూపించుకోవడానికి ఈవేళ దిశ లాంటి యాక్ట్ని తీసుకొచ్చి మహిళా రక్షణగా నిలబడిన ముఖ్యమంత్రి గారు ఈవేళ మహిళల్ని గట్టి స్థానంలోని ప్రథమ స్థానంలో నిలబడాలని ఆ ఏకైక లక్ష్యమే ఇవాళ మమ్మల్ని పెట్టింది. కానీ తక్కువని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మహిళల్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యమే ఈరోజు మాకు ఈరోజు బీసీ ఉమెన్కి ఈరోజు ఇక్కడ ఇవ్వటం.
సో ఈ ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి? ఏ ఎజెండాతో మీరు ఎలక్షన్కి వెళ్తున్నారు? ఇంకా ఏం చేయాలని వాళ్ళకి హామీలు ఇస్తారు? ఎలాంటి ఎజెండా మీ పార్టీది? మీది పర్సనల్గా? మా పార్టీ అజెండా ఇప్పుడు కూడా ప్రజల తాలూకు సమస్యలే పార్టీ అజెండా. పార్టీ అజెండాతో వాటి చేస్తున్న ఫలాల సంక్షేమాలతో పాటు మేము చేయాల్సిన కూడా ఈ ప్రాంతానికి కంప్లీట్గా అనేక ఇష్యూస్ తెలియని దాన్ని కాదు. విశాఖపట్నం పూర్తి అటు స్టీల్ ప్లాంట్లో కానీ అట్లాగే పోర్ట్లో కానీ అంటే మనకి తూర్పు నావికదళం అంటే చాలా సెక్యూర్డ్గా మన రక్షణ దళంగా ఉండే అతి ముఖ్యమైనది. దానికి సంబంధించిన వాటిలోని ఇప్పటికే ఆ రక్షణ రంగంలో వాటికి కావాల్సినవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మాణాలు తయారు చేసుకునేదానికి కానీ రానున్న రోజుల్లో మంచి ఇక్కడ అవసరమైన రిసోర్స్ అన్నీ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావడానికి మనం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి అవసరమైన బాటని ఈరోజు మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయి. అటువంటి వాటిని దాంతో ఉపాధి రంగాన్ని వాళ్ళు పెంచాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాటిని మరింత స్ట్రెంథన్ చేసి వాటికి అవసరమైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కేంద్రం నుంచి సపోర్ట్ చేయాల్సిన వాటికి కూడా నిధులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటికి అవసరమైన వాటిని కూడా సకాలంలోనే ఈ ప్రాంతాన్ని తీసుకురావాల్సింది. ప్రత్యేక హోదా అంశం కానీ లేకపోతే స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ ఇలాంటి అంశాల మీద మీరు ఎంపీగా ఎలెక్ట్ అయితే ఎలాంటి అంటే మీ వాయిస్ ఎలా వినిపిస్తారు అక్కడ? అదే చెప్తున్నాను కదమ్మా, గతంలో కూడా నేను వినిపించాను. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈరోజు నిజంగా దాన్ని ఖచ్చితంగా దాన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండాల్సింది. అది దానికి ఇక్కడే మనకి కావాల్సిన మైన్స్ కూడా దానికి ఇక్కడ మన ప్రాంతంలో ఉండే వాటిని ఈరోజు దానికి అలొకేట్ చేసి వాటికి ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఇవ్వగలుగుతాయి. క్యాపిటివ్ మైన్స్ ముఖ్యంగా అట్లాంటి వాటన్నిటిని మనం తీసుకురాగలిగితే మన వాళ్ళు చాలా నైపుణ్యం గల వాళ్ళు ఇక్కడ వారందరూ కూడా, కార్మికులందరూ కూడా అందులో ఉద్యోగస్తులు కూడా చాలా నిర్మాణాత్మకంగా పనిచేసి ఒకప్పుడు చాలా హైయెస్ట్ దీంట్లోనే దేశంలోనే ప్రథమ స్థానంలోని విశాఖ ఉక్కును వచ్చిన వాళ్ళు. ఈరోజు ఆ అవకాశాలు ఇస్తే తిరిగి దానికి కావాల్సిన వాటి అన్నింటినీ తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జించే అటువంటి సామర్థ్యత ఉన్నవాళ్ళు. అటువంటి వారికి అవకాశాన్ని కల్పించండి. వారు ఇచ్చిన ఇన్ టైంలో మీరు అవన్నీ చేయలేని పరిస్థితి వస్తే మీరు రెండో ఆలోచన మీరు చేయడానికి కానీ ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన విలువని వాళ్ళకి ఇవ్వాల్సిన పూర్తి సామర్థ్యాన్ని మీరు ఇవ్వండి అని చెప్పేసి నేనైతే ఫైట్ చేస్తాను ప్రథమంగా. ఇంకా మిగిలినవి ఏమున్నాయన్నా సరే రెండోదంతా రావాల్సినవి. దాంతోపాటు మనకి ఇంకా సాగునీటి గురించి కూడా దానికి కావాల్సిన ఫండింగ్ కూడా తెప్పించుకోవాల్సిన అవసరం, రైతాంగానికి కావాల్సిన వాటన్నిటిని అందించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.